ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి నంబర్ 1 విలన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తయారయ్యాడు. ఈరోజు మేము డిక్లేర్ చేస్తున్నాం, ఇతడిది సామాజిక న్యాయ దినోత్సవంగా మొన్న ప్రకటించిండు. ఇతడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక అన్యాయ దినోత్సవాన్ని ప్రకటించిండు. రేవంత్ రెడ్డి మొదటగా 42% రిజర్వేషన్లని ప్రకటించిండు కామారెడ్డి ద్వారా. ఆ తర్వాత దాన్ని క్రమక్రమంగా పనికిరాని జీవోలు ఇచ్చి కోర్టుల ముందు నిలబడని అబాసు పాలై బీసీ ఎస్సీ ఎస్టీల పరువు తీసి తన ప్రభుత్వాన్ని పరువు తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేసే పనికిరాని దగులుబాజీ చట్టాలు చేసి కోర్టులలో అవి నిలబడలేక చివరికి మళ్ళీ పాత రోజుల్లో పోయిన గవర్నమెంట్లో ఏ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్కి తీసుకురావడం కాక ఇంకా దాన్ని 17.5-18% తీసుకొచ్చి కేవలం 17 నుంచి 18% రిజర్వేషన్స్ బీసీలకి ఇవ్వడానికి జీవో నంబర్ 46 తీసుకొని వచ్చిండు. తద్వారా రేవంత్ రెడ్డి ఏమని తెలుస్తుంది, ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసేటప్పుడు అన్ని శక్తులు అడ్డుపడ్డాయి. ఆనాడు ఎవరు? ఆ కాంగ్రెస్ పార్టీ శక్తులే అడ్డుపడ్డాయి. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, బట్టలు ఉతికే చాకలోళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి, చదువుకునే రిజర్వేషన్లు ఇచ్చి, ఉద్యోగం చేసే రిజర్వేషన్లు ఇస్తే బట్టలు ఉతికే చాకలోళ్ళు బట్టలు ఉతకకుండా గ్రామాల్లో వాళ్ళు చదువుకొని రాజకీయాలు చేస్తే మా గ్రామంలో అగ్రకులాలకు బట్టలు ఉతికేది ఎవరు? ఎంటికలు తీసే మంగళాయనకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చదువుకునే రిజర్వేషన్లు ఇస్తే మంగళోళ్ళు గ్రామాల్లో మాకు సేవ చేసేది ఎవరు? యాదవులు ఎట్లా సేవ చేయాలి అని ప్రతి కులం రాజకీయ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు రావద్దు, వీళ్ళు కుల వ్యవస్థలో అగ్రకులాలకి సేవ చేయాలి. కాబట్టి రాజ్యాంగానికి ఆ రోజు అంబేద్కర్కి రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు ఆ రోజు. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి బీసీలని రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే బీసీలు గ్రామాలు దాటి గ్రామాల నుంచి రాజకీయంగా వాళ్ళు అవకాశాలు పొందితే అగ్రకులాలకి విఘాతం అని చెప్పి ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి తన కిందున్న బీసీ దళారులను అడ్డం పెట్టుకొని మా బీసీలలోనే కొంతమంది దళారులు రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు. రేవంత్ రెడ్డి పక్షాన నిలబడ్డారు. రేవంత్ రెడ్డి పక్షాన కొంతమంది బీసీలు, ప్రధాని మోడీ పక్షాన కొంతమంది బీసీలు. ఈ విధంగా రెండు పార్టీల వైపు మా బీసీ చెంచాలు నిలబడబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా రేవంత్ రెడ్డి బీసీల నోట్లో మన్నుగొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అగ్రవర్ణ ఉగ్రవాదిలాగా తయారైండు తెలంగాణలో. అందుకని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఎన్నికలు రద్దు చేయాలి, జీవో నెంబర్ 46ని వెనక్కి తీసుకోవాలి, ఎన్నికలు రద్దు చేయాలి. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టించిన తర్వాత మాత్రమే ఎలక్షన్లని ప్రారంభించాలి తెలంగాణలో. అప్పటిదాకా ఎలక్షన్లు కానీ నిర్వహిస్తే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి నామరూపాలకుండా చేస్తామని ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నాం. ఇంకొక మాట చెప్తున్నాం, అక్కడ ప్రజాపాలన అని బోర్డు రాశారు, మేమందరం పోతాం. ఆ బోర్డు దగ్గరికి పోయి అది ప్రజాపాలన కాదు రెడ్డి పాలన అని ఆ బోర్డు మీద రాస్తాం. ఈరోజు తెలంగాణలో జరుగుతుంది రెడ్డి పాలన కాబట్టి. అందుకని ఈ సందర్భంగా మళ్ళీ హెచ్చరిస్తున్నాం, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకి, 1 కోటి మంది ఎస్సీ ఎస్టీలకి, 3 కోట్ల మంది పైన ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి వ్యతిరేకంగా తయారై రెడ్డి వెలమ కమ్మ కులాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చి ఈ ఎలక్షన్లలో బీసీల నోట్లో మన్ను కొడతాడు. కాబట్టి తక్షణం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, వెంటనే వైదొలగాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఇంతగా బీసీలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే లేడు. ఏ ముఖ్యమంత్రి కూడా అంత దుర్మార్గంగా బీసీలకు అన్యాయం చేసిండు. అందుకనే 46 జీవోని విత్డ్రా చేసుకొని ఎలక్షన్లు రద్దు చేయకపోతే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఎన్నికలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీసీ సంఘం నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో మా బీసీ కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్యతోని
మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిర్రు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని బడుగు బలహీన వర్గాలకు ఆయన నినాదము మాట ఇచ్చిండు. కానీ తీరా చూస్తే నిన్న నోటిఫికేషన్ విడుదలైంది ఎలక్షన్ కమిషనర్గా. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అనేది జరగలేదు. మనకు వచ్చిన వాటా ఎంత 17.08, అంటే చెప్పిందేమో 42%. అంటే గతంలో 20% ఉంటుండే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు. గత 10 ఏళ్ళ కేసీఆర్ ప్రభుత్వం కంటే కూడా తగ్గించి ఇచ్చారు. అంటే బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుందో మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మా బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి, రోడ్లు ఎక్కింది, ధర్నాలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. అయినా కూడా ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ నోటిఫికేషన్కి ఇచ్చి ఎలక్షన్ చేయడానికే ముందుకెళ్తుంది. కాబట్టి మా బీసీ ప్రజలందరూ కూడా చైతన్యం కావాలి, సామాజిక న్యాయం జరగాలి. దాని దిశగా ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగము మన భారతదేశానికి ఇచ్చిన దినం. కానీ ఈరోజు ఇంత అన్యాయానికి వివక్షకు మన బీసీ సమాజం అంతా గురి అవుతుంది. ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మీరే చూడండి. చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోతా ఉన్నాం, పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అది ఎక్కడ జరిగే కనుసూపు మేరకు కూడా కనబడడం లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డిలో చెప్పించిండ్రు. కానీ ఇప్పుడు తీరా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అందులో మనకు డ్రా ద్వారా తీస్తే బీసీలకు వచ్చింది 17.08. అంటే 42% రిజర్వేషన్ ఎక్కడ, 17% ఎంత కుదించబడిందో మీరే చూడండి. అంటే మేము ఉన్నాము 56% ఉన్నామని కులగణన ద్వారా డెడికేషన్ కమిషన్ ద్వారా వాళ్ళే నిర్ధారణ చేసిర్రు. మళ్ళీ కులాల సంఖ్య కూడా బయట పెట్టలేదు. ఈ 9 జీవో ఇచ్చి కోర్టులో కొట్టేసే దిశగా స్టే మీద ఉంది. ఆ కోర్టులో తేలకుండానే ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చిర్రు. అంటే సామాజిక న్యాయం అనేది కనబడుతుందా? కనుసూపు మేరకు కూడా కనబడడం లేదు. ఎంత వివక్షకు గురి అవుతున్నాయి ఈ బీసీ బడుగు బలహీన వర్గాల జాతిలో. 78 సంవత్సరాల నుంచి ఇలాగనే వివక్షకు గురై అన్యాయానికి గురై, అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చినాము అందరము బీసీ నాయకులము. రాష్ట్ర వ్యాప్తంగా 42% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఒక్క రిజర్వేషన్ కూడా బీసీలకు సంబంధించినటువంటి అక్కడ దాఖలు లేవంటూ బీసీ సంఘం నేతలు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు 27 మండలాలల్లో అసలు బీసీలది ఎక్కడ దరిదాపులకు కూడా కనబడడం లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా వివక్షకు గురి అవుతుర్రు, ఎలా నష్టపోతుర్రు. 78 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మేము 60% దాటి ఉన్నాము. కులగణనలో మాకు 56%గా నిర్ధారణ జరిగింది. కులాల సంఖ్య ఏ విధంగా ఉందో కూడా బయట పెట్టడం లేదు. అందుకే ఈరోజు భారత రాజ్యాంగము రచించిన దినము అంబేద్కర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేయాలనే దిశగా ముందు రాజ్యాధికారమే పక్క తమిళనాడులో కరుణానిధి గారు ఏ విధంగా రాజ్యాధికారం సంపాదించి అగ్రవర్ణాలకే ఏదో 4-5 సీట్లు ఇచ్చి ఏ విధంగా రాజ్యం వెళ్తురు స్టాలిన్ గారు, ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐకమత్యమై మనం రాజ్యాధికారం సంపాదించినాడే మనకు మనుగడ నడుస్తుందని మీ ద్వారా తెలియజేస్తుంది. అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం చేసిందని కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఏం చెప్పదలుచుకున్నారు విషయంలో?
ఇప్పుడు కేంద్రంలో ప్రధాని మోడీ గారు ఉన్నారు, అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారి దగ్గర పంచాయతీరాజ్ బిల్లు పెండింగు. అంటే కేంద్రము, రాష్ట్రము, గవర్నర్ గారు, హైకోర్టు, సుప్రీంకోర్టులో బడుగు బలహీన వర్గాలు అంటే ఏ విధంగా వివక్షత ఉందో అంతా సుప్రీంకోర్టులో, హైకోర్టులో జడ్జిలందరూ కూడా అగ్రవర్ణాలే వారు ఉన్నారు. వాళ్ళే ఈ 78 సంవత్సరాల నుంచి బీసీలందరినీ కూడా అనగదొక్కుతూ రాజ్యాధికారం దిశగా పోనీయడం లేదు. సర్పంచులు కానియడం లేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఎంపీటీసీ, జడ్పీటీసీలను వీళ్ళు కానిస్తారా? అందుకే మనమంతా ఐకమత్యంగా ఉండి తమిళనాడు తరహా మనము రాజ్యాధికారం సంపాదించినాడే అది. అందుకే మనం ఏకం కావాల్సిన తరుణము ఏర్పడింది. ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు రాజ్యాంగం రాసిన దినం కాబట్టి ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో పోరాటం ఉధృతం చేస్తాము. వేలాది మందితోని ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ పెడతాము. 119 నియోజకవర్గాలలో బడుగు బలహీన వర్గాలను ఐకమత్యం చేస్తాము. చేసి రాజ్యాధికారం దిశగా పోరాటం చేస్తాం. స్థానిక సంస్థల్లో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బీసీ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, బీసీ మంత్రులు కావచ్చు, ఎందుకు ఈ విషయం మీద పెద్దగా మాట్లాడడం లేదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అగ్రభాగంలో మా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఈ హైదరాబాదు జిల్లా మంత్రిగా రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా మా బీసీల గురించి చేయాలనే తపన ఉంది. ఇప్పుడు వాళ్ళు అగ్రభాగంలో ఉన్నారు. వాళ్ళందరికీ మా మీద ఏం వివక్ష లేదు, చేయాలని ఉంది. కానీ రాజ్యాధికారం అనేది ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుపుతున్నది అగ్రవర్ణాల వారు. వాళ్ళని కాదని ఇప్పుడిప్పుడే మనోళ్ళు పదవులలో చేరినరు. వాళ్ళు చేసే సాయం చేస్తారని మాకు ఇంకా నమ్మకం ఉంది. కానీ రాహుల్ గాంధీ గారే ఏమన్నారు భారత్ జోడో యాత్రలో, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నారు. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కూడా రాహుల్ గాంధీ గారు చట్టసభలలో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో మన బీసీలకు జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. కాబట్టి ఎందుకంటే ఇంతకు మొదలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కష్టం వచ్చినా కూడా తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. అందుకే మేము పోరాటం చేసి రాజ్యాధికారం సంపాదించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి మేమందరినీ చైతన్యపరిచి ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారం సంపాదిస్తాం. ఎందుకంటే అగ్రవర్ణాలు మాకు న్యాయం చేయరని ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ద్వారా అందరికీ తెలిసిపోయింది, అందరికీ అర్థమైంది. ఎందుకంటే మాటలు చెప్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిర్రు. గాంధీ భవన్ వెళ్ళినాము, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసినాము, ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేసినాము. మేము ఎక్కని గడపలేదు, తిరగని జాగలేదు. అయినా కూడా తీరా చూస్తే 17.08 కాడనే మమ్మల్ని ఆపేసిండ్రు. అంటే మేము 60% ఉన్న బీసీలకు ఏ విధంగా వివక్ష గురి అవుతున్నాము, ఏ విధంగా అన్యాయానికి గురి అవుతున్నాము అంటే రాజ్యాధికారం కనీసం వార్డు మెంబర్ కూడా కానిచ్చే స్టేజ్లో మా బీసీల పరిస్థితి ఉంది. ఇంకా విద్య, ఉద్యోగాలలో కూడా ఖాళీ మేనిఫెస్టోల వరకే మమ్మల్ని పరిమితం చేస్తుర్రు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ గారేమో తెలంగాణ ఉద్యమం అనేది రాజ్యాధికారం ఆయన చేసుకోనికేమో తెలంగాణ ఉద్యమం చేసిండు. కానీ బీసీలకు చట్టసభలలో రిజర్వేషను, గ్రామ పంచాయతీ రిజర్వేషను, మండల పరిషత్లో రిజర్వేషను, జడ్పీటీసీలో రిజర్వేషన్కేమో ఆయన ఫామ్ హౌస్కే పరిమితమై నిద్రలో ఉన్నాడు. కానీ మా బీసీ సోదరులందరికీ 10 సంవత్సరాలు ఎంతనో కొంత చేసినావు. కానీ ఇప్పుడు అన్యాయం జరుగుతుందని ఆయన ఫామ్ హౌస్ వదిలి బయట రావాలి. మా బీసీలకు
ఆయన అండగా పెద్దన్నలాగా నిలబడాలని ఈ వేదిక ద్వారా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్ ఎవరు అడ్డుకున్నా కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా రాబోతూ ఉన్నాయి. 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ న్యాయంగా మాకు అన్యాయమే చేసిందండి. న్యాయంగా అన్యాయం చేసింది. ఎందుకు అంటే ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా మాకు 42% రిజర్వేషన్ ఇస్తాము అని హామీ ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఎలక్షన్ విన్ అయ్యారు. అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ మొత్తం కావచ్చు, నేటి నాయకులు పాలకులు ఎవరైనా సరే 42% రిజర్వేషన్ మా హక్కు, మా రాజ్యాంగ హక్కు. అది మేము ఎవరిని భిక్ష అడగట్లేదు. ఆ రాజ్యాంగ హక్కు అడ్డుకునే అధికారం ఎవ్వరికీ లేదు. ప్రతి మనిషికి ఒక మానవ సమాజంలో ఎలాంటి హక్కు ఉంటుందో మేము అదే హక్కు కోరుకుంటున్నాం. పాపులేషన్ సెన్సస్ చేశారు, ఆ పాపులేషన్ ప్రకారమే మేము ఆ హక్కు అంటున్నాం. ఇంతకుముందు 42% రిజర్వేషన్ ఇస్తాము అన్నారు, ఇప్పుడు అది కూడా వద్దు మాకు. మేమెంతో మాకంతా జనాభా చేసే లెక్కలు వేసేసి 56, 60కి వెళ్తే మాకు అదే రిజర్వేషన్ కావాలి. ఎందుకంటే మేము 42% రిజర్వేషన్ అని మేము ఓకే 50% అప్పర్ క్యాప్ ఉంది కదా, దానికి మేము ఒప్పుకుంటున్నాం. ఇదే కాదు ప్రతిసారి నాయకులది ఏదైనా కానీ మేము ఒప్పుకోవడము, సరే అడ్జస్ట్ అవ్వడము. ఈసారి కూడా అలాగే అడ్జస్ట్ అవుతాం అనుకున్నారేమో, ఈసారి అడ్జస్ట్ అయ్యే ప్రసక్తే లేదండి. ఇది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు ఖచ్చితంగా. నిన్న ఈవినింగ్ అలా డిక్లేర్ చేయడం ఎంతవరకు న్యాయం అండి? ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ అది అస్సలు చాలా సహించలేని. 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. మరో పక్క చూసుకుంటే గతంలో 20% ఉన్నటువంటి రిజర్వేషన్ కాస్త 17% కుదించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో బీ సంఘ నేతలంతా ఎలాంటి కార్యాచరణ ముందు పోబోతా ఉంది? నిన్న ఈవినింగే కదండి డిక్లరేషన్ వచ్చింది. ఇవాళ మార్నింగ్ అందరం రోడ్డు మీద పడ్డాం. ఎందుకు పడ్డాం? మాకు అన్యాయం జరిగిందనే కదా. అన్యాయం జరిగింది అని ఒక్క మనిషికి అన్యాయం జరిగితే ఆ కుటుంబం బాధపడుతుందేమో. ఈ వ్యవస్థలో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది. ఎంత ధైర్యం ఉంటే చేసిన వాళ్ళు ఒక వర్గాన్ని మొత్తం దెబ్బతీయడానికి ట్రై చేస్తారు. మా దాంట్లో ఇంత కులగణన చేసిన తర్వాత ఇంతమంది ఉన్నాక మా ఓట్లు వేసుకుంటే చాలు ఒక మనిషి ఒక లీడర్ విన్ అవ్వడానికి. అలాంటి మమ్మల్ని అలా చిన్న చూపు ఎలా చూడగలరు? అది మేము అస్సలు సహించేది లేదండి. మొన్నటి వరకు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నేను ఇప్పుడు నేను కూడా అదే అడుగుతున్నా అండి. తెలంగాణ రాష్ట్ర బంద్ బీసీ హక్కుల కోసం మేము చేసినప్పుడు ప్రతి నాయకుడు, ప్రతి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు మద్దతు పలికింది. దాన్ని సక్సెస్ఫుల్ బంద్ చేసింది. ఎందుకు? దాంట్లో న్యాయం ఉంది కాబట్టి. కానీ ఇలా అన్యాయంగా మమ్మల్ని ఇవాళ ఎందుకు రోడ్డు మీద వేశారు? మాకు ఎందుకు ఆత్మగౌరవం లేకుండా చేసిండ్రు? మమ్మల్ని ఇంకా చిన్న చూపు ఎన్నేళ్ళు చూస్తారు అన్నదే మా ప్రశ్న. ఇది మా బీసీ మంత్రులే చేసిండ్రా? మా బీసీ లీడర్లు చేస్తారు? మా బీసీ వాళ్ళందరికీ నాది ఒకటే మనవి, వెంటనే రాజీనామా చేసేయండి. మీ పదవులకు వెంటనే రాజీనామా చేసేయండి. అందరం కలిసి పోరాడదాం. నాయకులు అని మేము గెలిపించుకుంది మా కోసం పోరాడడానికే కదా. మా కోసం పోరాడని వాళ్ళు మాకు అక్కడ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? వేరే కులాల వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ బీజేపీ పార్టీ చెప్తా ఉంది. ఎట్లా చూస్తారు ఇవి? ఇప్పుడు తమిళనాడులో ఇది సక్సెస్ అయింది కదండి. అక్కడ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసిందా, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేసిందా? ఇద్దరు కలిసి సపోర్ట్ చేస్తేనే అవుతుంది కదా. వీళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు వాళ్ళు అది ఆమోదం చేయాలి. ఇక్కడ వీళ్ళు ప్రవేశపెట్టినామంటారు, వీళ్ళు ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి ఆపినరో తెలియదు. అక్కడ వాళ్ళు ఎందుకు దాన్ని ఆపినరో తెలియదు. ఇప్పుడు ఒక రాష్ట్రంలో తమిళనాడే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, దాంట్లో అమలు చేసింది, ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదు? నేను బీజేపీ కాంగ్రెస్ మేము అడగట్లేదు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మేము నాయకులని ప్రశ్నిస్తున్నాం. బీసీకి తెలంగాణలో ఎందుకు అన్యాయం జరుగుతుంది? మేము ఇవాళ ఇంత ఫైట్ చేస్తున్నప్పుడు మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేసి ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఎట్లా చూస్తారు? అదే చెప్తున్నా, ఇది నేరం కాదు, ఇది ఘోరం కాదు, ఇది ద్రోహం, ఇది నమ్మక ద్రోహం. మాకు నిన్నటి వరకు ఇస్తాం అని చెప్పి మా ఎవ్వరి ఆమోదం లేకుండా పంచాయతీరాజ్ ఎలక్షన్ నోటీస్ రిలీజ్ చేయడం ఎంతవరకు న్యాయం? అంటే ఈసారి కూడా మేము ఊరుకుంటాం అనుకున్నారా? తరాల నుంచి మేము అలా ఊరుకోవడం వల్లే కదా ఇవాళ మేము ఇంకా బానిసలుగా బతుకుతున్నాం. మాకు ఇలాంటి బతకాలని లేదు. మేమందరం చదువుకున్నాం, మేమందరం రాజ్యాధికారం పొందాలనుకుంటున్నాం. ఈసారి ఇట్లానే చేస్తే మేము బీసీ ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయం. స్థానిక సంస్థలో మేము చెప్పిన విధంగానే ఇవ్వలేకపోతా ఉన్నాం. ఏదైతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, దీనికి సంబంధించి బీసీలు అంతా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయంటారు? ఖచ్చితంగా యాక్సెప్ట్ చెయ్యం కాబట్టే ఇలా వచ్చాము. ఒక పార్టీ డిక్లేర్ చేస్తే ఇప్పుడు పోటీ అనేది ప్రతి పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ నిల్చోవాలి కదా. ఒక పార్టీలో నుంచి ఇప్పుడు కాంగ్రెసే గెలుస్తుంది, కాంగ్రెస్ మంచి అభ్యర్థి గెలుస్తాడని మనం చెప్పలేం కదా. పోటీ అనేది ప్రతి పార్టీ నుంచి, ప్రతి జిల్లా నుంచి జరగాలి. అలా జరగని పోటీ ఒక సంస్థ నుంచో ఒక పార్టీ నుంచో మాకెందుకండి? మాకు ఎవరు భిక్ష వేయొద్దు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఒక బీసీ రిజర్వేషన్ సీటు కూడా దక్కేటువంటి ఆస్కారం కనబడట్లేదు. ఎట్లా చూస్తారు?
అదే చెప్తున్నా. అది రాజ్యాధికారంగా న్యాయంగా పరంగా ఒక జియో రిలీజ్ అయిందనుకోండి, అక్కడ నుంచి ఇప్పుడు ఎస్సీఏ అక్కడ నిల్చోవాలి, బీసీఏ ఇక్కడ నిల్చోవాలి అంటే జనాలు ముందుకు వస్తారు. ఏదో గొంతు పట్టేసి వెళ్ళండి ముందరికి మేము పంపిస్తాము అంటే అప్పుడు కూడా ఆ బీసీ వాళ్ళు ఏదైతే 5-6 పొజిషన్స్లు ఇచ్చిండ్రో ఆ బీసీ కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళే నిల్చోవాలని వాళ్ళు అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ దేశం మొత్తం సామాజిక న్యాయం చేస్తామని తిరుగుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడడం లేదు ఈ విషయం మీద? అదే మన ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మనకు సపోర్ట్ చేయట్లేదు, తూతూ మంత్రంగా ఏదో డిక్లేర్ చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎలా స్పందించాలని మనం కోరుకుంటాం? ప్రధాని మోడీ గారు కూడా ఒక బీసీఏ, వారు కూడా మనకి అన్యాయమే చేస్తున్నారు. ఇన్ని సమస్యలను చాలా ఇంటెలిజెంట్గా చాలా తొందరగా పరీక్షిస్తున్నప్పుడు మనది ఎందుకు అంత పెద్ద పరీక్ష అయింది? దీన్ని అసలు ఎందుకు ఒక యుద్ధంలా చూడాలనుకుంటున్నారు? ఇది చాలా నైతికంగా మేము చాలా ఈక్వల్గా పాపులేషన్ ప్రకారం అంటే తమాషా ప్రకారం లెక్కించి దాని ప్రకారమే అడుగుతున్నాం కదా. దాంట్లో 42% అని డిక్లేర్ చేసింది మీరే, 50% క్యాప్ ఉంది, 42% ఇస్తామని చెప్పింది మీరే మాట తప్పి ఇప్పుడు దాన్ని 33 నుంచి 17కి తీసుకురావడం ఎక్కడి వరకు న్యాయం? ఆ 17లో మళ్ళీ కొన్ని దగ్గర ఉన్నాయి, కొన్ని దగ్గర లేవు. ఇది ఎక్కడ వ్యవస్థ? ఇక్కడ ఎందుకు మేము ఊరుకోవాలి అని నేను ప్రశ్నిస్తాను. మొన్నటి వరకు మీ బీ సంఘం నాయకులకు సంబంధించి నిరసనలకు కావచ్చు, ధర్నాలకు కావచ్చు, బంద్లకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలు సపోర్ట్ చేశారు. మరి ఈరోజు చేసేటువంటి నిరసన కార్యక్రమాలకు వాళ్ళకు మద్దతు ఉందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా ఉంటుందండి. బీసీ నాకు అన్యాయం జరిగింది అన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ముందుకే వస్తారు. ఇప్పుడు బీసీ నాయకులు కానీ, బీసీ ఎంపీలు కానీ, బీసీ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కానీ, ఎవ్వరు కానీ మేము అందరం కలిసే ఉంటాం, అందరం కలిసే పోరాడతాం, అందరం కలిసే యుద్ధం చేస్తాం. మేమందరం ఒకటే. ఎండ్ ఆఫ్ ది డే నేను ఒకటే కోరుకుంటాం, మా బీసీ నాయకులందరినీ వెంటనే రాజీనామా చేసేసి మనందరం యుద్ధం చేద్దాం, కలిసి చేద్దాం. ఎందుకంటే బీసీ నాయకులందరూ మాతో ఉంటేనే బీసీ జనం గెలుస్తారు. చేస్తారంటారా? బీసీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తారా బీసీల కోసం? ఒక లీడర్ అయితే చేయాలండి. పొలిటీషియన్ గురించి నాకు తెలీదు. ఒక లీడర్ అయితే ఒక వ్యవస్థకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఒక సర్పంచ్ కానీ, ఒక వార్డ్ మెంబర్ కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే ఎలా ఊరుకోరో బీసీ మంత్రులు కానీ, బీసీ ఎంపీలు కానీ డెఫినెట్గా మన ఎంబడి నిల్చొని మనందరినీ గెలిపించాలని కోరుకుంటున్నా. ఫస్ట్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ని వాపస్ తీసుకోవాలండి. తేదీ కూడా ఖరారైంది. ఇక రాబోయే 5 సంవత్సరాల పాటు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ వచ్చే అవకాశాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ బీసీలను దగా వేసిందని మీరు భావిస్తూ ఉన్నారా? అదే చెప్పింది, నేను స్టార్ట్ చేసింది అది. దగా చేసినందుకే ఇవాళ మేమందరం రోడ్డు మీద పడ్డాం. లేకపోతే మేమందరం పనులు మార్చుకొని రోడ్డు మీద వచ్చి పడాల్సిన అవసరం ఏముందండి? మేమందరం ఎందుకు రోడ్ల మీద నిల్చోవాలి? మేమందరం ఎందుకు అడుక్కోవాలి? మమ్మల్ని ఇంత ఆత్మగౌరవం దెబ్బతీసి మమ్మల్ని ఎందుకు రోడ్డు పాలు చేశారు? ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఎందుకు రోడ్డు పాలు చేయాల్సి వచ్చింది? ఇదేం కొత్తగా వచ్చింది కాదు, మేమేం అన్యాయంగా అడుగుతుంది కాదు, రాజ్యాంగ హక్కు మేము అడుగుతుంది అంతే కదా. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి ఎందుకు ఆ హక్కు రాదు? పాపులేషన్ చేశారు, తమాషా లెక్కలు వేశారు, ఇవన్నీ వేసింది మనకు ఆ బిల్లు అమలు చేయడానికనే కదా. అవన్నీ చేసినప్పుడు మేము కూడా ఈసారి ఎలక్షన్లో బిల్లు వస్తుందనే అనుకుంటాం కదా. సడన్గా నిన్న ఈవినింగ్కి బిల్లు రాకపోవడానికి ఏం కాదు చూసుకుందాం అనడానికి అంత టేక్ ఇట్ ఈజీ మేము ఎందుకు అంత చిన్న చూపని అడుగుతున్నాం. ఫైనల్గా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచు? పంచాయతీరాజ్ ఎలక్షన్స్ మా బీసీ డిక్లరేషన్ లేకుండా జరగద్దండి. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. అండ్ 42% రిజర్వేషన్ మొన్నటి వరకు ఒప్పుకున్నాం, ఇప్పుడు అది కూడా ఒప్పుకోం. మేమెంతో మాకంతా, ఇది ఖచ్చితమైన నానుడి. 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా ఇవ్వలేకపోతా ఉన్నాం, పార్టీ పరంగా ఖచ్చితంగా ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీనికి బీసీలంతా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? ఎస్ దుర్గేగౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బుద్ధి ఏందో ఈ ఎన్నికల ద్వారా మళ్ళీ నిరూపించుకుంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ బుద్ధి మారింది. రాహుల్ గాంధీ గారు నిజంగానే రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా పాదయాత్ర చేసిండు, బస్సు యాత్ర చేసిండు, తర్వాత భారత్ జోడో యాత్ర చేసిండు. దాదాపు 70 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసినాయి. ఇప్పుడు అలా జరగడానికి వీల్లేదు. రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో, దేశంలో బీసీలకు సమానమైనటువంటి వాటా ఇస్తామని చెప్పేసి మొట్టమొదటిసారిగా కామారెడ్డి సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో డిక్లరేషన్ ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ఇప్పించాడు. కానీ మీరు 42% బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ ఇచ్చి మీరు ఈ రోజు వరకు ఏం చెప్పారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను 42% బీసీ రిజర్వేషన్లను చట్టపరంగా ఇచ్చే ఈ దేశంలో నేను స్థానిక ఎన్నికలకు వెళ్తా, అది ఈ దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్గా అన్ని రాష్ట్రాలకు చూపిస్తానని చెప్పాడు. మరి ఏమని చూపిస్తావా ముఖ్యమంత్రి? ఈరోజు ఈ దేశానికి రోల్ మోడల్ చూపిస్తావా?
భారతదేశంలోనే తెలంగాణలో మేము ద్రోహం చేసామని చెప్పి ఈ దేశానికి రాష్ట్రానికి రోల్ మోడల్గా చూపిస్తారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మొన్న బీహార్ ఎన్నికల వరకు కూడా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు చెప్పారు. కానీ ఇప్పుడు మౌనంగా ఉంటా ఉన్నారు, ఏ విషయం కూడా స్పష్టత తీసుకురావట్లేదు. వాస్తవంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మా బీసీ మంత్రులు ఒక్కసారి కూడా నేను చూస్తా ఉన్నా 3-4 రోజుల నుంచి ఒక్కరి కంటికి కనపడతలేరు. ఎవరు కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ల పైన మాట కూడా నెత్తట్లేదు. ఎందుకు ఎలా జరిగిందో చెప్పట్లేదు. కొన్ని జిల్లాలో దాదాపు తెలంగాణలో 10 జిల్లాలో నామమాత్రంగా కూడా బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేదు. 27 మండలాల్లో ఒక్కటి కూడా బీసీలకు సర్పంచ్ సీట్ల అవకాశం రాలేదు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ చెప్తా ఉన్నారు, అరే ఈ పార్టీలకు జెండాలు మోసినాం, ఊడిగం చేసినాం, వీళ్ళని అధికారంలో రానికి నానా హింసపడ్డాం, మా ఆస్తులు అమ్ముకున్నాం, మేము ఈ పార్టీని 42% రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ను భుజాల మీద ఎత్తుకొని అధికారంలో తీసుకొస్తే నిండా ఈరోజు మమ్మల్ని ఈ విధంగా ముంచుతాడా, ఈరోజు 46 జీవో తీసుకొచ్చి బీసీలను గొంతు కోస్తాడా అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఆక్రోశన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వెంటనే మీరు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేయండి. ఇప్పటి వరకు దేశంలో ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఇంత అన్యాయం జరగలేదు బీసీలకు. ఈ 70 సంవత్సరాలుగా ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. మొట్టమొదటిసారిగా బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం చేస్తున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పటికైనా సమీక్షించుకొని బీసీల అగ్రహ జాలల్లో మీ కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోకముందే కళ్ళు తెరవండి. ఈ యొక్క బీసీ ప్రజాప్రతినిధులు కూడా గోడ మీద పిల్లులు లాగున్నారు, బిడ్డ రేపటి నుంచి మీరు గ్రామీణ ప్రాంతాలకు వస్తారు, సర్పంచ్లకు ఓట్లు ఏమని అడుగుతారు, మీ భరతం పట్టడానికి ఇలా గ్రామీణ ప్రాంతంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈరోజు ఆవేదనతో ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క నియోజకవర్గం తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మంత్రి కిషన్ రెడ్డి కూడా అంటూ ఉన్నారు, పల్లెలన్నీ అభివృద్ధిలో వెనుకబడిపోతూ ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు వెంటనే పెట్టండి అంటూ కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయంలో మీరు ఎందుకు చెప్తారు? ఎందుకంటే బీసీలకు సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తూ ఉన్నా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు, ఎట్లా చూస్తారు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఈ సందర్భం, అయ్యా కిషన్ రెడ్డి గారు, మీకు 3,000 కోట్ల రూపాయలు ముఖ్యమా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీల యొక్క ఆత్మగౌరవం ముఖ్యమా? ఒకసారి గుర్తు చేసుకోవాలి. నువ్వు బీసీలు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చి ఈరోజు కేంద్ర మంత్రి అయినావు. కేంద్ర మంత్రిగా ఈరోజు 3,000 కోట్లు కాదు కదా, ఒక్కసారి నీకు చెప్తా ఉన్నా, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే కామారెడ్డిలో బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తున్నది. అంటే 2 సంవత్సరాలు అయింది, అంటే 40,000 కోట్ల రూపాయలు రావాలి. ఈ 40,000 కోట్ల కంటే 3,000 కోట్లు ఎక్కువనా నీకు? ఈరోజు బీసీలకు 40,000 కోట్లు ఏది పార్టీ చెప్పిన విధానం ప్రకారంగా నిజంగా చూస్తే 150,000 కోట్లు ఇవ్వాలి బీసీలకు. కానీ ఎక్కడ కూడా అడగలేదు కదా మేము అన్నీ కూడా మీరు చెప్పినటువంటి డిమాండ్లన్నీ పక్కకు పెట్టేసినాం. కాబట్టి ఈరోజు నిజంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇట్లా చిత్తశుద్ధి ఉంటే మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు, తీర్మానం చేసి బిల్లుకు ఆమోదం తెలిపారు. నీకు ఇట్లా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి అఖిలపక్షాన్ని ఎమ్మెల్యే ఢిల్లీకి తీసుకుపోయి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ దగ్గర బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడి చట్టపరంగా 9th షెడ్యూల్లో చేర్చి అప్పుడు ఎన్నికలకు వెళ్ళు. అప్పుడు నీ చిత్తశుద్ధి ఏందో భయపడదు. 2 సంవత్సరాలు మరి ఏం చేసినావు కిషన్ రెడ్డి? 2 సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల గురించి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూనే ఉన్నావు. ఒకరోజు మాట్లాడలేదు రిజర్వేషన్ల గురించి. ఈరోజు 3,000 కోట్లు ఎక్కువ అయిపోయినాయి మీకు. ఈ యొక్క బీసీ యొక్క 3 కోట్ల మంది బీసీలను రోడ్డుకి ఇడిస్తే 46 జీవో తీసుకొస్తే మాట్లాడవు, కానీ 3,000 కోట్ల గురించి మాట్లాడతావు. కాబట్టి ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు గుర్తించుకోవాలి, ఈ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ అక్కడక్కడ ఉంది. అవి కూడా నామమాత్రం లేకుండా మరి తుడిచిపెట్టుకొని పోవాలనుకుంటే ఇవి నువ్వు నినాదం ఎత్తుకొని ముందరికెళ్ళు. లేదనుకుంటే సరైనటువంటి పార్లమెంట్లో ఏ విధంగా అయితే చెప్పినావో అదే విధంగా ఈరోజు చెప్పేసి రిజర్వేషన్లతో ముందరికెళ్ళాలని చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ దేవుడేరు, కానీ ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా కుదించినట్టు కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పవచ్చు? వాస్తవంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధానము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి ఈరోజు గతంలో కేసీఆర్ కంటే అంతకంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు కూడా చేయలేనటువంటి ద్రోహం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. 34% రిజర్వేషన్ ఉండే దాన్ని మన కేసీఆర్ గారు 20% చేశాడు. దీనిని ఇప్పుడు వచ్చేసి 8% చేసాడు. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు బీసీలను మోసం చేయడానికి, కుట్ర చేయడానికి ఈరోజు
కార్యాచరణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్న వెంటనే ఈ యొక్క జీవోను రద్దు చేయాలి, ఎంబడే పంచాయతీని కూడా రద్దు చేసేసి బీసీలు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మొన్నటి వరకు మీరు చేసినటువంటి ధర్నాలకు కావచ్చు, నిరసనలకు కావచ్చు, వివిధ పార్టీలు కూడా మీకు మద్దతు తెలిపినాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు తెలిపేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయంటారా? కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది, బీజేపీ పార్టీ మద్దతు తెలిపింది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి. ఇలా మరి ఇలా ఏమంటారు చూడు, అందరూ బాపనులు కానీ రొయ్యల ముళ్ళు ఏడబోయింది అన్నట్టు ఇలా మరి ఎవరు దొంగలు ఎవరు దొరలు ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అడుగుతాం. మరి బీజేపీ ధర్నాలో పాల్గొన్నది కదా, మీరే చూశారు. ధర్నాలో బీజేపీ పాల్గొన్నది, బీఆర్ఎస్ పాల్గొన్నది. అంటే బీసీలకు మద్దతు ఇస్తుంది కదా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కదా. మరి మద్దతు ఇస్తున్నప్పుడు ఇంకా వ్యతిరేకంగా ఎవరున్నారు? ఎవరు లేరన్న విషయం మీకు తెలుసు కదా. అందుకని చెప్తాం, అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి మీరు సరైనటువంటి విధానం కాబట్టి ఇప్పుడు పార్లమెంటు వారం రోజుల పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. ఆ పార్లమెంటు సమావేశంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ల కోసం మీరు పోరాటం చేయాలి. మీరు చెప్పారు కాంగ్రెస్ మెడలు ఉంచుతా, అది యొక్క బీజేపీ మెడలు ఉంచుతామన్నారు, కేంద్రం ప్రభుత్వం యొక్క గోడలు బద్దలు కొడతామన్నారు, దేశానికే రోడ్ మోడల్గా చూపిస్తాం తెలంగాణ అన్నారు. మరి అలాంటి కార్యాచరణ ఎక్కడ కూడా కనపడతలేదు. మరి మీరు గోడలు బద్దలు కొడతారా, మరి లేకపోతే వాళ్ళని మెడలు ఉంచుతారా? కానీ మీరు వాళ్ళ ముందు మెడలు ఉంచుకున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. మరి మీరు ఎందుకు తలొగ్గారో మాకు తెలియట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సమీక్షించుకొని బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు సంబంధించి రిజర్వేషనే లేదు. అక్కడ పూర్తి మొత్తంలో 0% రిజర్వేషన్గా కనబడతా ఉంది. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భద్రాద్రి కొత్తగూడెమే కాదు, నల్గొండలో, మహబూబ్నగర్ జిల్లాలో, ఖమ్మంలో ఈరోజు చూస్తూ ఉంటే కరీంనగర్లో ఎక్కడ కూడా ఏ జిల్లాను యూనిట్గా తీసుకున్నా అసలు జిల్లాను యూనిట్గా తీసుకురా, వీళ్ళు మండలాలను యూనిట్గా తీసుకురా. ఒకరిని అడిగితేనేమో డ్రా తీసినామంటారు, ఒకరేమో యూనిట్గా తీసుకున్నామంటారు. ఎక్కడ యూనిట్ తీసుకున్నా, ఏ మండలం పోయినా, ఏ జిల్లా పోయినా బీసీలు 56% ఉంటారు. ఎక్కడ పోయినా 56% ప్రకారంగా మీరు ఇస్తున్న రిజర్వేషన్ ఎంత? 42% రిజర్వేషన్. ఈరోజు రిజర్వేషన్లను అనగదొక్కి ఈరోజు తీసేసి బీసీలను అనగదొక్కాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కుట్రలను భగ్నం చేయడానికి ఇప్పటికైనా మేము బీసీలందరూ గమనించారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద ఉద్యమం అవుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రకారం ఇవ్వడానికి మీకు ఏం అధికారం ఉంది? మా బీసీలు 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు రావాలని చెప్పి ఎంపీటీసీ సర్పంచ్లు అని చెప్తే ఈరోజు మీరు ఏకపక్షంగా దౌర్జన్యంగా చేస్తున్నట్టే కదా. గతంలో మరి మీరు 42% రిజర్వేషన్ పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. సరే అనుకుందాం, మన స్టేట్ తరఫున మీరు బిల్లు పెట్టి సెంట్రల్కి పంపించారు. ఇవాళ మీరు సెంట్రల్లో ఈ యొక్క ఎట్లాగో మనకు ఈ శీతాకాల సమావేశాలు ఏర్పడుతున్నాయి, దాంట్లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో పాస్ చేస్తే ఈ విధంగా ఉండేది కాదు కదా. ఈరోజు అన్ని విధాలుగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి పంపించినప్పుడు పార్లమెంటులో ఈ యొక్క బిల్లు పాస్ అయ్యేంత వరకు ఉండి ఎన్నికలకు పోతే అయిపోతుంది కదా. అంటే ఈ యొక్క బీసీల మీద చిత్తశుద్ధి లేదు, ఆత్మగౌరవం దెబ్బతీసుకుంటా మీ హక్కులను మీరు కాపాడుకోవడానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతుందని తెలుస్తుంది కదా. ఇవాళ బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తలేరంటే కిషన్ రెడ్డి గారు మరి ఈ విధంగా ఎప్పుడైతే బీజేపీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో బీజేపీ అంటే ఒక పద్ధతి లేకుండా ఉండేది, ముందుకొచ్చలేని తరుణంలో బండు సజ్జయ్య గారు మరి బీసీ బిడ్డ ముందుకు తీసుకొచ్చి ఒక బీజేపీ అంటే ఒక సెకండ్ ప్లేస్లో తీసుకొచ్చిన దానిని మీరు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉండి ఇలా బిల్లు పెట్టకుండా కూడా ఆయనని ఎప్పుడో పక్కకు పెట్టినరో ఈరోజు ఖతమైపోయింది. ఇవాళ మీరు మద్దతు ఇవ్వకపోతే బీజేపీ అనేది ఇవాళ ఓట్లు కూడా పడవు. మీరు మద్దతు ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్ని పార్టీలు కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన హామీను బిల్లు పెట్టిండు కాబట్టి ఇలా చిత్తశుద్ధితోన బీసీలు కూడా ముందుకు వచ్చిరు. మొదటి మెట్టుగా ఇలా ఉప ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు ఏదైతే బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందో మేము రాజకీయ అతీతంగా ఉండి మొదటి మెట్టుగా మా బీసీ బిడ్డకు ఇచ్చినందుకే గెలిపించుకున్నాం. మేము కూడా ఓటేసి ఇలా మరి బీసీలకు అన్యాయం జరుగుతుంటే నువ్వు ప్రభుత్వం యొక్క రెవెన్యూ గురించి ఆలోచిస్తున్నారు, గ్రామాలలో ఏదో డెవలప్ చేస్తా అంటున్నారు. ఎక్కడ డెవలప్ చేస్తారు? మీరు మీ అధికారాల గురించి మీరు చేస్తున్నారు. ఈరోజు ఊర్లలో కూడా బీసీ బిడ్డలు రెడీ అయినరు. మా బీసీలకే ఓట్లేసి నీవు ఏ విధంగా పోయినా బీసీలు కంపల్సరీ గెలుపు ఉంటుంది. చిత్తశుద్ధితోన ఏదైతే బుద్ధి చిత్తశుద్ధి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి బీసీలకు సంబంధించి పార్లమెంట్లో రెండు పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు అదే అంటున్నాం, ఇదొక ఉత్తిగా ఏదో బోకసు మాటలు పైన చెప్పడం. ఈడనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లాగా చెప్పేసి బిల్లు పెట్టింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా నాటకాలు పడుతున్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి నీ బాధ్యత ఒక సీఎంగా నిర్వహించినావు, నీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరకు పంపించినావు, పార్లమెంటులో నీ యొక్క
ప్రైమ్ మినిస్టర్ని మన ఒక ఎంపీలు ఎమ్మెల్యే అందరూ వేసి అక్కడ పెద్ద ఎత్తున చేసినట్టయితే మీరు ముందుంటే మేము ఎన్నుకుంటాం. బీసీ సంఘాలు అందరూ కూడా ఈరోజు ఎస్సీ మైనార్టీలు కూడా మద్దతు ఇస్తూ మరి ఈరోజు బిల్లు గురించి మీ వెనుక ఉన్నప్పుడు మీరు వెనుకకి ఎందుకు పోతున్నారు అంటే మసిన్ పూసిన్ మారెడ్డి చేసినట్టు చేస్తున్నారా? ఇలా ఏదో మామూలు మోసం చేయడానికి ఇప్పుడు మోసపోయేది లేదు. బీసీలు అందరూ ఎస్సీలు కూడా మద్దతు వచ్చిండ్రు. మీరు ఈ యొక్క ఎన్నికలను రద్దు చేసి ఈ యొక్క బిల్లు అయిన తర్వాత పెడితే బాగుంటుందని తెలియజేస్తున్నాం. ఈరోజు అందు గురించే ఈరోజు ఆక్రోశ సభ పెట్టిన తర్వాత ఈ బిల్లు గురించి పెద్ద ఎత్తున కూడా అన్ని సంఘాలు కూడా అంచెలంచెలుగా పెడుతున్నారు. ఈ యొక్క ఎన్నికలు ఆఫ్ చేసి బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతనే పెడితే బాగుంటుంది అనేది మా యొక్క మనవి. ఎస్సీలు ఎస్టీలతోటి కలుపుకొని ముందుకొచ్చే సమయంలో ఈ దొంగలు ఈ 78 ఏళ్ళు వీళ్ళ యొక్క వ్యవస్థను పటిష్టం చేసుకొని గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాకా ఈ దొంగలు పాలించారు. కాబట్టి ఈ పాలకులను పట్టి తొక్కేంత వరకు బీసీలు ఏకం కానంత వరకు ఈ దొంగలు చేస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి చేసేది ఒక దగ, ఒక మోసం, ఒక కుట్ర, ఒక డ్రామా. ఈ డ్రామాను తిరిగి కొట్టాలంటే ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి బీసీల చైతన్యాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చీమల జగదీష్ యాదవ్ ప్రజా చైతన్య వేదిక 91004965 నుంచి మేము హెచ్చరిస్తున్నాం. కొడుకుల్లారా, మిమ్ములని తరిమి కొట్టకపోతే, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మేల్కొనకపోతే మీ సీట్లను మీరు వదిలిపెట్టరు. మీ సీట్ల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీల సీట్ల నుంచి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నాం బిడ్డలారా. గ్రామ పంచాయతీలో ఈ 3 వర్గాలు ఎక్కడ పోటీ చేసినా వీళ్ళకు మాత్రం ఓట్లు వేయకండి, వీళ్ళని బైకాట్ చేయండి. రెడ్డి, వెలమ, కమ్మ ఈ దొంగలను బైకాట్ చేయవలసిందిగా నేను పిలుపునిస్తున్నా. మిత్రులారా, మీ అందరికీ పాదాభివందనాలు. 78 సంవత్సరాలు ఈ వ్యవస్థను అన్ని విధాలు దోసుకున్నారు. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రతి ఒక్క వ్యవస్థ, విద్యా వ్యవస్థ మీ చేతుల్లో పెట్టుకొని ఈ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసిరు. జాగ్రత్త, మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. విప్లవం విప్లవం విప్లవం.